అశ్రద్ధ చేసిన తరుణం. అందుచేత వదిలిన బాణం కానీ పలికిన మాట కానీ అశ్రద్ధ చేసిన తరుణం కానీ మరలా రాదు, కావాలన్నా కూడా రాదు. అందుచేత మనం ఈ మంచి అవకాశాన్ని సమయము సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటారు అని లేఖనం చెప్పింది. సో మనం అంతా జ్ఞానులము అని ఎలా తెలుస్తుందంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. కనుక మీరు ఏ వింగ్లో ఉన్నా మీరు వినబడుతున్న ప్రతి మాట మనస్సు పెట్టి వింటే, వినడం వేరు ఆలకించడం వేరు. మానసిక శాస్త్రం ప్రకారం వినడం అంటే అన్నీ వింటుంటాం మనం, కానీ ఆలకించడం అంటే అది మనస్సు పెట్టి వినడాన్ని ఆలకించడం అంటారు. కొన్నిసార్లు మన గురించే మాట్లాడుకుంటున్నారు అని అనుకున్నప్పుడు ఇక్కడ నిలబడున్నా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఇక్కడ నిలబడున్నా వినడానికి ప్రయత్నం చేస్తాం, అది ఆలకించడం. కనుక ఆలకించడం అంటే మనస్సు పెట్టి వినడం. అందుచేత కొంచెం మనసు పెట్టి విన్నా, మనసు పెట్టి చేసిన పనులు మనసులో భద్రంగా ఉంటాయి. అందుచేత ఒక్కసారి చెప్పినా కూడా కరెక్టే, ఆ పాఠం చెప్పారు అని మా మనసు వెంటనే దాన్ని రీకాల్ చేస్తుంది. అందుచేత ఒక్కసారి కరెక్ట్ గా వింటే, మనసు పెట్టి వింటే, మనసు చిత్రములో అది లిఖితమైతే మళ్ళీ తోడుకోవటం సులభం. అంతేకాని లోపల లేకుండా మరి తోడని ఎంత తలకాయలు ఊపినా రాదు. అందుచేత బావిలో ఏముందో బాల్చాలోనూ తోడుకోవచ్చు. అసలు బావిలోనే లేకుండా సరుకు పరీక్ష హాల్లో వచ్చేయమంటే అందుకే పక్కవాడికి వెళ్ళి చూస్తుంటాం మనం. ఇప్పుడు ఇక్కడ మనం మనసు పెట్టి విన్నప్పుడు, మన మనస్సులో దేవుని వాక్కు పదిలమైనప్పుడు, ఏ సమయంలో ఏది అవసరమో శక్తిగా మారి మన జీవితాన్ని డ్రైవ్ చేస్తుంది. ఈరోజు మన ధ్యానాంశ నిమిత్తం మనకు బాగా తెలిసిన, చిన్నప్పటి నుండి సండే స్కూల్లో వింటున్న యేసు ప్రభు చెప్పిన ఒక అత్యద్భుతమైన ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, 10వ వచనం కూడా నేను చదువుతున్నాను. చూడండి అందరూ. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని నేను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నామను బట్టి స్తుతిస్తున్నాము నాయన. మీరు ఏర్పాటు చేసిన ఈ యువజన సమైక్య కూటమిలో మేమందరం కలిసి వేరు వేరు ప్రాంతాల నుండి మేము వచ్చిన ఒక్క తండ్రి బిడ్డలుగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ పేరు పెట్టబడిన వారుగా, యవనస్తులంగా నీ మాట వినడానికి నీ పాదాల దగ్గర చేరున్నాము. మీరు మాతో మాట్లాడే మంచి బోధకుడు. మీరు మాట్లాడితే మాకు క్షేమం, జీవం, మేలు, ఆరోగ్యం, స్వస్థత కలుగుతుంది. మానవ జీవితానికి ఏది అవసరమో అది మా జీవితాలతో మీరు మాట్లాడి ఉన్నారు. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించండి, నింపండి ప్రభువా. నిజమైన నీ యొక్క స్వభావాన్ని మేము కలిగి బ్రతకగలిగినట్లుగా ముందు విన్న వాక్య భాగం ప్రకారం మా జీవితాల్లో నిజమైన నీ స్వరూపం ఆత్మ ద్వారా పొంది లోకానికి సాక్ష్యం ఇవ్వగలిగినట్లు మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతిస్తూ నీ దాసుని మరుగుపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మనకి ఇవ్వబడిన మరి ఇన్విటేషన్ బులెటిన్ లో అంశము అని వేసి మూలవాక్యము అని వేరే వేశారు. ఏమిటి మూలవాక్యం? యోవేలు గ్రంథంలో రాశారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, మీ దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కృపాతిశయం కలిగిన వాడు, ఆయన చాలా కృప కలిగిన వాడు, ప్రేమామయుడు గనుక. దేవుడు ఎంత ప్రేమామయుడో ఈ పూట మనం తెలుసుకుందాం. టర్నింగ్ పాయింట్ మన జీవితాల్లో జరగాలంటే ప్రతి కథకి ఒక టర్నింగ్ ఉంటుంది. మలుపు లేని కథ ఉండదు, మలుపు లేని డ్రామా ఉండదు, మలుపు లేని జీవితం ఉండదు. అసలు మలుపు లేకపోతే గెలుపు లేదు. అందుచేత ఖచ్చితంగా మానవ జీవితంలో ఒక మలుపు చాలా ప్రాముఖ్యమైనది. మీరు కూడా అప్పుడప్పుడు ఈ క్రికెట్ చూస్తుంటారు. మొన్న నా ఫ్రెండ్ అంటున్నాడు, అబ్బా మీరు చూడలేదన్నా, లక్ష్మణ్ 9వ వికెట్గా వచ్చి అసలు ఎంత బాగా గెలిపించాడన్నా, అసలు టర్నింగ్ పాయింట్ అన్న ఆ రోజు. ఎస్, అంటే 9వ వాడుగా బ్యాట్స్మెన్ గా వచ్చినా కూడా మరి ఆ టీంని గెలిపించడానికి అతడు ఒక టర్నింగ్ పాయింట్ గా మారాడు. నిజమే, ప్రతి దినం సీరియల్స్ పెడుతున్నాడు, ప్రతిరోజు టర్నింగ్ పాయింటే. అందుచేత 2వ రోజు చూడగలుగుతున్నాం మనం. 2వ రోజు చూడటానికి మొగల రేకుల్లాగా ఇలా విప్పారి కళ్ళు నేత్రాలు అలా ఎందుకు చూస్తున్నామంటే ఆ రోజు టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఆపేస్తాడు అనమాట. కాల్చుకునే దగ్గర, ఇద్దరు కలుసుకునే టైంలోనూ ఎక్కడ ఆపితే ఇంకేముంది అసలు
ఏమొద్ది తెల్లారి శనివారం టెన్షన్, నెక్స్ట్ ఆదివారం టెన్షన్, సోమవారం ఊరు వెళ్ళాల్సి వచ్చింది టెన్షన్. అసలు సినిమా వాళ్ళ కోసమో లేకపోతే నాటికి లేసే వాళ్ళ కోసం అంత టెన్షన్ అయితే మన బతుకుల గురించి టెన్షన్ లేదు, మన గురించిన ఆసక్తి లేదు మనకి. అది దేవుడి బాధ. అరే నీ గురించి మీరు తెలుసుకుంటారు నాన్న, నేనెంత ప్రేమమైనా ముందు తెలుసుకోండి, ఆ తర్వాత మీరు ఏం చేయాలో తెలుసుకోండి. ఈరోజు దేవుని ప్రేమ ఎంతటిదో మనం తెలుసుకుంటే మన జీవితంలో ఒక గొప్ప మలుపు కలుగుతుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియడానికి ఆయనే చెప్పాడు. తాను ఎంత ప్రేమమయుడో ఆయన చెప్పకపోతే మనకు అర్థం కాదు, అంతే కదా. నేనెంత ప్రేమమయుడో అన్న సంగతి నా క్రియాత్మకంగా మీరు రుజువు చేసుకోవడానికి కోసం అవకాశాన్ని దేవుడే కలుగజేశాడు. ఆయన తయారు చేసిన మానవుల దగ్గర, ఆయన తయారు చేసిన భూమి మీద ఆయనకు అంత స్వతంత్రత ఉంది, వాస్తవం అది. అవును, అందుకోసమే దేవుడు తాను ఎంత ప్రేమమయుడో ముందు ఉదాహరణ రీతిగా చెబుతున్నాడు ఆయన. నిజమే, ఆ రోజుల్లో దేవుడు అంటే ఈ రోజుల్లో కూడా సరైన అభిప్రాయం లేదు. దేవుడు అంటే ఒక నిర్గుణుడు, నిరాకారుడు అని రాశారు మన తాత్వికులు. ఆయన నిర్గుణుడు కాదు, అంటే గుణాలు లేనోడు కాదు. నిర్గుణుడైతే ఆయన ప్రేమించలేడు, నిర్గుణుడైతే ఆయన ఇతరుల దగ్గర చేర్చుకోలేడు, నిర్గుణుడైతే ఆయన అందరినీ రక్షిస్తాను అని అనలేడు. ఆయన గుణాత్మశీలుడు, ఆయన గుణాలు మనలో ఉంచాలని ఆయన ఆశపడిన అద్భుతమైన వ్యక్తి. నేను మానసిక శాస్త్రం చదివాను. మానసికమైన దృక్పథంలో దేవుని మనస్సుని మనం కొన్ని కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే కొత్త నిబంధన అంతా మానసిక మనస్సు మీద కట్టబడింది. ఎంత క్రితం గోడల మీద, రాతి పలకల మీద, తోళ్ల మీద అక్షరాలు రాసి ఇదిగో ఇది అని ఇచ్చారేమో, కానీ క్రొత్త నిబంధన అంతా వారి హృదయాల మీద రాస్తాను నేను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళతో నా ఆజ్ఞలు వస్తాయి. ఒకవేళ మందసంలో పెట్టేవారేమో ఆ రోజు పలకలు, కానీ అక్కడికి వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచాను అన్నాడు క్రొత్త నిబంధనలు. పాత నిబంధనలో ఒక నరహత్య కత్తితో పొడిస్తే వాడు నరహంతకుడు. కొత్త నిబంధనలు అసలు వ్యర్థుడా అని కత్తి వంటి మాటలు పలుకువారు కలరు, కనుక నోటితో అంటేనే వాడు నరహంతకుడు. పాత నిబంధనలు వ్యభిచారం చేస్తే, జాగ్రత్తం చేస్తే తప్పేమో, అసలు కొత్త నిబంధనలు మనసులో అనుకుంటేనే నువ్వే వ్యభిచారి. కనుక కొత్త నిబంధన అంతా కూడా మనస్సు మీద కట్టబడింది. అందుకని దేవుడు మన మనస్సులతో చెబుతున్న అత్యద్భుతమైన ఉపమానం. ఈ ఉపమానాలు మనకు తెలుసు. ఇందులో 3 ప్రధానమైన ఉపమానాలు యేసు ప్రభు చెప్పాడు. 3 చెప్పాలా, ఒకటి చెప్తే సరిపోతుంది కదా అనే ప్రశ్న వచ్చింది. నిజమే, 15వ అధ్యాయం చూడండి. ఇందులో మనకు అందరికి తెలిసిన 3 ఉపమానాలు ఉన్నాయి. యేసు ప్రభు చెప్పిన ప్రతి ఉపమానం కూడా మనిషి జీవితంలో టర్నింగ్ పాయింట్ కావాలి, మనిషి జీవితంలో రూపాంతరత వైపుకి దేవుడు నడిపించాలని. ఈ అధ్యాయం అంతా దేవుడు మన ఏళ్ళలో ఎలాంటి కన్సర్న్, ఎలాంటి లక్ష్యం కలిగి ఉన్నాడో తెలియజెప్పింది. ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు మన ఏడల, పేతురు రాస్తాడు, ఆయన మీ గురించి చింతించుతున్నాడు. చాలా మంది దాన్ని అపార్థం చేసుకున్నారు, దేవుడు ఏడుస్తున్నాడని. కాదు, అక్కడ 1 అంకె వేసి కింద రాసి ఉంటుంది పేతురు పత్రిక 5వ అధ్యాయంలో, ఆయన మీ గురించి లక్ష్య పెడుతున్నాడు. ఆయన మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మీ అవసరాలు తీర్చడానికి తాను ఏమై ఉన్నాడో మనతో చెబుతున్నాడు. ఇదిగో నేను అవసరాలు తీర్చడానికి కోసం మిమ్మల్ని ఒక రూపాంతర అనుభవంలోనికి, ఒక దైవ స్వరూపం కలిగిన వాళ్ళగా సాక్ష్యం ఇవ్వడానికి కోసం నేనున్నానని తన స్థితిని తానే మనతో చెప్తున్నాడు. గురుని శిక్షణ లేక గురుతెట్లు కలుగునో అజునికైన వాని అబ్బకైనా అని రాశాడు వేమన. గురువు అనేవాడు తాను చెప్పకుండా, అందుకనే ఆ కింద చెబుతుంటాడు అనమాట, తాళపు చెవి లేక తొలిపెట్టులుడునో విశ్వద విరమ వినురవే. ఆ తాళం నీకుండా తొలిపేలా ఉంటుందయ్యా. అందుకే గురువు అనబడిన ఆ దేవుడు ఈ లోకానికి దిగొచ్చి నేనే రా గురుని, అందుచేత నేనే మిమ్మల్ని ట్యూన్ చేయగలిగిన వాడిని అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడే చెప్పకపోతే ఆయన దేవుడు అన్న సంగతి మనకు కూడా అవును కదా. నేను కూడా అందరితో పాటు నడిచేస్తున్నాను, పక్కండు అంటున్నాడు కదా నాకు. అంటే నేను పాల్సన్నాను నేనని తెలియదు కనుక పాపం. నిజమే కదా, పాల్సనానికి దానే ఉందినాడు అని ఉండేవాడు. అవును, తెలియనప్పుడు ఎవరో కూడా గుర్తించలేరు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నేనే మార్గాన్ని, ఎలా మార్గం నిరూపించాడు. నేనే సత్యం, ఎలా సత్యం నిరూపించాడు. నేనే జీవం, ఎలా జీవం నిరూపించాడు. ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక మన జీవితాలు ఆయన ప్రత్యక్షత ఉంటే మనం కూడా ఆయనలాగా టర్న్ అవుతాం అనమాట. అయితే మనం ఎందుకు ఇలా ఉన్నాము, ఏ పరిస్థితిని బట్టి దేవుడు మనలా రావాల్సి వచ్చిందో కూడా ఈ అధ్యాయంలో చెప్పాడు. ఈ అధ్యాయం అంతా దేవుడు మన ఏళ్ళ కలిగి ఉన్న లక్ష్యతను తెలియజేస్తుంది. చూడండి, మొట్టమొదటి ఉపమానం మనం చూస్తాం. ఏంటది? 100 గొర్రెల్లో ఒక గొర్రె మాట
మాట్లాడండి. ఇంటరాక్షన్. వెరీ గుడ్. మీరు శబ్దంగా ఉంటుంది. ఇంటరాక్షన్ అంటే వన్ వే ట్రాఫిక్ కాదు. మాట్లాడతాడు, మీరు కూడా ప్రతిస్పందించడం మీ హృదయాలతో. అవును కదా? వెరీ గుడ్. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 10 నాణ్యాల్లో ఒక నాణ్యం జారిపోయింది. ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు కాదు, చచ్చిపోయాడు. అక్కడ ఉంది అసలు బైబిల్లో. వాడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. నిజమే. దేవుడు ఎంత చక్కగా పోల్చాడు. ఎందుకు అలా పోల్చాడు? చాలా అద్భుతమైన మాటలు ఇవి. నిజానికి ఈ లాస్ట్ అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో మొత్తం 8 సార్లు ఉంటుంది ఆ పదం. 8 సార్లు మాటికి తప్పిపోయి, జారిపోయి, పోగొట్టుకొని, చచ్చిపోయి ఈ పదాలని దేవుడు ఎందుకోసం ఇచ్చాడంటే మనిషి జీవితంలో ఈ స్థితి ఉంది. మనం కూడా తప్పిపోయాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు, నా ఇష్టం, ఇట్స్ మై విల్. పక్కన ఎవరో ఒక ఆయన గట్టిగా కేకలను పడుతుంటే ఇంట్లో నుండి బయటకు వచ్చాను. తన భార్యని గట్టిగా కొడుతున్నాడు అనమాట. నేను గబ్బు వెళ్ళి అన్నయ్య గారు అండి, ఎవరున్నా? నేను పాల్సన్నాను. నా భార్య అన్నాడు. ఏంటంటే నా ఇష్టం నువ్వెవడరా అన్నట్టు అర్థం. అది నా భార్య అన్నట్టు నిలిపోయేదానికి నేనేం చేయాలి అంటే నా ఇష్టం నీ నెరవేర్చుకునే వయసు కదా. అంచేత మన వయసు అలాంటిది. చిన్నప్పుడు చదివాను నేను, ఫిలసాఫికల్ పుస్తకాల్లో చదివాను. కొంచెం బాగా ఇన్ఫాంట్స్, కొంచెం బాగా ఎలిమెంటరీ స్టేజ్ కంటే కింద స్టేజ్లో స్పిల్స్ అని మనం దూకుడు గొంతులు వేస్తుంటాం. తర్వాత ఇక ఎలిమెంటరీ స్టేజ్కి వచ్చిన తర్వాత అన్ని డ్రిల్స్. ముందే స్పిల్స్, తర్వాత ఏంటి డ్రిల్స్. 1 2 3 ఏరోబిక్ లాగా కూడా అవి కూడా మనం చేయిస్తారు. వెరీ గుడ్. డ్రిల్స్ తర్వాత ఆ తర్వాత టీనేజ్లోకి వెళ్తాం. టీనేజ్లోకి వెళ్ళినప్పుడు అన్ని విల్స్ అనమాట. నీ ఇష్టమేనా? నాకు ఇష్టమే. నీకు పాట ఇష్టమే? నాకు ఇష్టమే. విల్స్ అనమాట. ఈ విల్స్ ప్రకారం ప్రపోజల్స్ పెట్టుకుంటాం. చాలా మంది కుటుంబాలుగా కట్టబడుతుంటారు. ఈ విల్స్ అయిపోయిన తర్వాత స్కిల్స్ అనమాట. పిల్లల గంటం, వాళ్ళ బాగా తయారు చేయటం, ఇల్లు కట్టడం, పెళ్లి చేసుకోవటం. దిస్ ఈస్ ద స్కిల్స్. స్కిల్స్ అయిపోయిన తర్వాత మెల్లగా పిల్స్. అందుచేత మానవ జీవితంలో మార్పు మెల్లమెల్ల కలుగుతుంటారు. పై వద్దులండి. కనుక మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే విల్స్, స్కిల్స్ ఈ స్టేజ్లో ఉండుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ. కనుక మనం కూడా మన ఇష్టాన్ని కూడా చెప్పాలి. మన ఇష్టంతో దైవ ఇష్టాన్ని మనం తెలుసుకోవడానికి కోసం ఇష్టపడాలని దేవుడు ఈ అధ్యాయం రాశాడు. దేవుడు అసలు మనల్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు, మనం ఎలాంటి స్టేజ్లో ఉన్నామో ముందు మనకు చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక్కడ గొర్రెతో పోల్చాడు, నాణ్యంతో పోల్చాడు, వ్యక్తితో పోల్చాడు. 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటి నాణ్యము, దానికి శరీరం లేదు, దానికి మనస్సు లేదు, దానికి ఆత్మ లేదు, 3 లేదు. ఓకే. రెండవది గొర్రె, అది జంతువు. ఓకే, దానికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. నెక్స్ట్ మానవుడు, మానవుడికి శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ కూడా ఉంది. అంటే నాణ్యం కంటే గొర్రె, గొర్రె కంటే మనిషి ఉన్నతుడు అని చెప్పడానికి దేవుడి ఉపమానం చెప్పాడు. రెండవ విషయం, 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. పర్సంటేజ్ లాస్ ఎంత? నష్టం 1%. ఓకే. 10 నాణ్యాలలో ఒక నాణ్యం జారిపోయింది. పర్సంటేజ్ ఎంత? 10%. ఓకే. ఇద్దరిలో ఒకడు వెళ్ళిపోయాడు. నష్టం ఎంత? 50%. అంటే జంతువు కంటే, నాణ్యం కంటే కూడా మనిషి నష్టం చాలా ఎక్కువ అని చెప్పడానికి. మనిషి పతనమైతే దేవుడికి బాధ. డబ్బు మళ్ళా సంపాదించవచ్చు, జంతువులు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ మనిషిని యాక్సిడెంట్ అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత చచ్చిపోయాడు. నీకు 5 లక్షలు ఇస్తాను నేను అంటే ఆమె 5 లక్షలు ఇస్తే 5 వస్తాడా? 5 లక్షలు ఇచ్చి వస్తాడా అంటే డబ్బు కంటే మనిషి విలువ. లేకపోతే అమ్మ నీకు 10 పాడి గేదెలు ఇస్తామమ్మా అని అంటే పాడి గేదెలు ఎందుకు పాడుకోను నీ ఆయన చంపేసి. నిజమే, పాడి గేదెలు మనిషి ఆత్మ కంటే గొప్పమైనవి కాదు. యేసుడు ఎంత చక్కగా కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ. నాణ్యం కంటే, ఒక జంతువుల కంటే మనిషి చాలా ఉన్నతుడు, నష్టం చాలా గొప్పది. అందుకే 3 ఉపమానాలు చెబుతున్నాడు ఇక్కడ. మొట్టమొదటిది గొర్రె తప్పిపోయింది, అది తెలియక. అందుకే మనకు సామెత ఉంది, గొర్రె దాటు వ్యవహారం అని. గొర్రె దాటు వ్యవహారం అంటే గొర్రెలన్నీ ఒకసారి దొడ్డు లోపల తోలుతున్నాయంట, అక్కడ వరుసగా వెళ్తున్నాయి. అవి ఇంతలో అటువైపు అయితే సరే కర్ర అందుకోరా అని అంటే కర్రను ఇలా తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న గొర్రె అలా దూకి లోపలికి వెళ్ళింది. సరే కర్ర తీసుకుని నేడే పని చూసుకొని వచ్చేటప్పటికల్లా అక్కడ వరకు వచ్చిన గొర్రెలన్నీ ఇలా దూకి వెళ్తాను కదా. అదేంటి అక్కడ కర్ర లేదు అంటే ఆ కర్ర తీసుకున్నప్పుడు
అప్పుడు వెనకాల గొర్రె అనుకుంది నేను కూడా దూకాలు కాబోలు అని దూకింది. దాని వెనకాల రోహం నేను కూడా దూకాలు కాబోలు. అలాగా గొర్రె దాటు ఎవరు అని ఒక సామెత వచ్చింది తెలుగులో. బోధరాజు రాధాకృష్ణ గారని సామెతలు వాటి పుట్టుపూర్వోత్తరాలన్నీ పుస్తకాలు రాశాడు ఆయన. అది చదువుతూ నాకు అనిపించింది, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. వాళ్ళందరూ చేశారు కనుక ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేశారు, మా వాళ్ళు అందరూ చేశారు, మేము చేస్తున్నాం అంటే నిజమే. అందరూ చేశారని చేస్తున్నా, అందరూ పెట్టుకున్నా, అందరూ తిట్టుకున్నా, అందరూ రాసుకున్నా, అందరూ పంపిస్తున్నా. ఎందుకో ఏంటో ఎలాగో మూలం ఏంటో మనకే తెలియదు. ఇప్పుడు గొర్రెల్లాగా ఉంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వెదకి రక్షించడానికి గొర్రెల్లాగా తప్పిపోతే. రెండవది నాణ్యం జారిపోయింది. జారిపోవటం అంటే ఎప్పుడు అంటామంటే మన ప్రమేయం లేనప్పుడు దాన్ని జారిపోవటం అంటారు. మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతాయి, అందులో మన పాత్ర ఉండదు, అయినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలాంటప్పుడు కూడా ఊడ్చి తీసుకొచ్చే దేవుడు. 10 వెండి నాణ్యాలని ఎందుకన్నాడంటే ఆ రోజుల్లో స్త్రీల యొక్క కూలి 10 వెండి నాణ్యాలు. ఆ రోజుల్లో యేసు ప్రభు వెనకాల చాలా మంది స్త్రీలు వెంబడించేవాళ్ళు. యేసు ప్రభు ఆ స్త్రీలను కూడా ఈ సందేశంలో యేసు ప్రభు పెట్టుకున్నాడు అనమాట. యేసు ప్రభు గ్రేట్ కమ్యూనికేటర్ అండి. ఆయన వండర్ఫుల్ గ్రేట్ సైకాలజిస్ట్. ఆయన మనుషుల మనస్సులు, అక్కడున్న వాతావరణాలు, అక్కడున్న సందర్భాలు, వీటన్నిటిని దృష్టించి యేసు ప్రభు బోధించే అద్భుతమైన బోధకుడు. అందుకనే ఆయన చెప్పాడు, నేనే బోధకుడిని, నేనే గురువుని. అసలు తను తాను ప్రత్యక్షపరచుకున్న రీతి చాలా గొప్పది. కనుక 10 నాణ్యాలు ఒక నాణ్యము జారిపోయింది. పైగా యూదుల యొక్క ఇల్లు చూస్తే సుమారు మన మోకాళ్ళు ఇంతంత వరకు జమ్ము ఉంటుంది అనమాట. ఒక నాణ్యం కనుక పడిపోతే లోతుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకోసం అవన్నీ తీసి, అడ్డులు, ఆటంకాలు, వీటన్నిటిని కూడా తీసి, నాణ్యాన్ని బయటకు తీసి లాంతరతో ఊడ్చి, చీపురుతో ఊడ్చి లాంతరతో చూసి బయటకు తీసుకొచ్చి, ఇదిగో నాకు దొరికింది అని సంతోషపడిందంట. కాయిన్ దొరికితే అంత సంతోషం అనుకుంటున్నాను మీరు. ఒక కాయిన్ పోయినా కూడా దాని ఎడల ఆమె ఎంత లక్ష్యం ఉంచింది. దీపాన్ని వెలిగించి, చీపురు తీసుకుని వచ్చి ఊడ్చి అన్నది. దేవుడు కూడా నీ ప్రమేయం లేకుండా జరిగే పరిస్థితుల్లో కూడా దేవుడు వాటన్నిటిని తిరిగి నువ్వు పొందడం కోసం దేవుడు ఖచ్చితంగా వాక్యమైన దీపం వెలిగించి, చీపురుతో ఊడ్చి, ఖచ్చితంగా మనలందరినీ కూడా తిరిగి అని తీసుకొచ్చి ప్రజలందరికీ చూపించి, ఇదిగో నా సంతోషానికి కారణం ఇది అని చెప్పేవాడు. అందుకోసం మూడవది తప్పిపోయిన కుమారుడు. ఈ భాషలో చచ్చిపోయిన కుమారుడు. నిజమే, ఇద్దరిలో ఒకడు వెళ్ళిపోయాడు, కానీ తండ్రి వెనకబడి వెళ్ళలేదు. ఎందుకని? గొర్రెని వెతకటానికైతే వెళ్ళాడు, ఎక్కడెక్కడ ఉంటే ఆ కొండల్లో తిరిగాడు, అక్కడ వెళ్ళి తీసుకొచ్చాడు. నాణ్యం జారిపోతే ఎక్కడుందోనని దీపం వెలిగించి, చీపురు పెట్టి ఊడ్చి బయట తీశారు. కానీ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతే తండ్రి వెనకబడి వెళ్ళలేదు. ఎందుకని? ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏంటంటే వాడికి మనస్సు ఉంది. అట్లా మిగిలిన వాటికి ఆత్మ, మనస్సుకు సంబంధించిన అంశాలు, లేకపోతే వాల్యూస్, విలువలు తెలియదు. జంతువుకి మనకి తేడా ఏంటి? విలువలు తెలియదు. మనకి విలువలు తెలుసు. అందులో ప్రధానంగా నైతిక విలువలు బాగా తెలుసు. కుక్క కరిసినందుకు దాన్ని జైల్లో పెట్టాం. ఐపీసీ సెక్షన్ ప్రకారం 143 నెంబర్ వేసి, ఈ కుక్క పర్సన్ గారిని కరిసినందున దీనికి 2 ఏళ్ల జైలు శిక్ష అని ఎందుకు కట్టలేదు? అది కండ పీకేస్తుంటే అది నేరం కాదు మరి. కానీ ఆ కుక్క యజమానికి వేస్తున్నాం మళ్ళీ మనం. వీడికి వేయట్లా, ఎందుకంటే కుక్కకి వేయాలి అసలు కరిసినందుకు అది. కానీ ఆడికి వేస్తున్నాం ఎందుకంటే నైతిక విలువలు తెలిసినోడు యజమాని, కుక్క కాదు. అంటే కుక్కకు నైతిక విలువలు తెలియదు. కుక్క కంటే మీరు శ్రేష్ఠులు. మీరు నైతిక విలువలు తెలుసు. మనసు పెట్టాడు, మనసులో అంతరింద్రియాలు పెట్టాడు. మెమరీ, రీకాల్, రికగ్నిషన్, ఐనెస్, విల్, టెంపరమెంట్, ఫీలింగ్, రీజనింగ్, జడ్జిమెంట్, వివేచించడం, విశ్లేషించడం, పరిశోధించడం, అన్వయించడం, దాని ప్రకారం నడవటం, ఇతరులకు చెప్పడం, ఇలాంటి అనేకమైన అంతరంగాలు పెట్టాడు. నా అంతరంగంలోని సమస్తమా అన్నాడు దావీదు. అంతరంగంలో ఇన్ని అంతరంగాలు కలిగి ఉండి తండ్రి దగ్గర నుండి వెనక్కి వెళ్ళిపోతున్నాను. సో అది నీ స్వయంకృతాపరాధం జరిగినప్పుడు తిరిగి టర్న్ బ్యాక్ నువ్వే రావాలి. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే వనరులు ఇస్తాడు అనమాట. దేవుడు ఏం చేస్తాడు, మనం ఏం చేయాలి. ఇది ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఉపోద్రవే బంగాళాఖాతం అవుతుందన్నా ఇప్పుడు ప్రసంగం అనుకుంటాను. అసలు విషయం తెలిసినప్పుడు కూర తక్కువ ఉందా కానీ కలిసిపోద్ది అన్నంలో.
అంతే కదా. మీరు పులిహార తయారు చేస్తారేమో, పులిహారే రైస్ ఎక్కువ ఉంటుంది, కూర తక్కువ ఉంటుంది కదా. పులిహార కూర మీరు పులిహార అంటారా, పొంగల్ అంటారా? పులిహార, వెరీ గుడ్. అది కూర మొత్తం అంతా అయిపోతుంది అనమాట. అసలు విషయం సరుకుంటే మీరు దాన్ని అవగాహన అన్వయానికి వేసుకు ఎంత చక్కగా చెప్పాడండి. అందుకోసమే దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడో ఈ లేఖనంలోనే మనం చూడగలం. ఒకసారి మన కిందకి వెళదాం. కొన్ని వెళితే అక్కడ మనిషి ఎంత ఉన్నతుడో చెప్పడానికి మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూడండి, 26 నుండి 30 వచనాల వరకు మనం చదివితే, గడ్డి పువ్వులు చూపించాడు, ఆకాశ పక్షులు చూపించాడు, వీరి కంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. మెటీరియల్ కంటే, జంతువుల కంటే మనం ఎంతో శ్రేష్ఠులం అనమాట. హ్యూమన్ లైఫ్ ఈస్ ద పినాకిల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఆర్బి థీమ్ అనబడిన దైవజనుడు క్రియేషన్ అని ఒక మంచి పుస్తకం రాశాడు. అందులో రాస్తుంటాడు, మానవుని యొక్క జీవితం ఈ లోకములో సృష్టింపబడిన వాటన్నిటికంటే అత్యున్నతమైనది. ఓ నిజమే, మన దేవుడు అంత అత్యున్నతంగా, కానీ మనమే తెలియక మన జీవితాన్ని గురించి మనకు సరైన అవగాహన లేక మన జీవితంలో ఎప్పుడు కూడా తొట్టిల్లుతుంటాం, దేవుడి నుండి దూరం అవుతుంటాం, మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. చాలా మంది ఎక్కువగా మేము ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ లో ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు తేలిన ఫలితార్థం ఏంటంటే ఎక్కువ మంది సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే తమ గురించి తాము తెలియక. మేమేమై ఉన్నాము, అందుకే యేసయ్య ఇందులో తన ప్రేమ ఏంటో మనమేంటో చెప్పడానికి కోసం ఇష్టపడ్డాడు. టర్నింగ్ బ్యాక్, ఒకసారి వెనక్కి తిరిగి రావాలంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉంది అక్కడ. ఏంటో టర్నింగ్ పాయింట్? తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. పాప తండ్రి వేస్తుంది, తండ్రి తన కోరిక మేరకు ఇచ్చేసాడు, ఎందుకంటే వాడికి మనసు ఉంది. ఆస్తిని తీసుకుని రావటం తప్పు కాదు, కానీ అక్కడ రాబడి అనమాట, దుర్వ్యాపారం చేశాను. దేవుని నుండి నువ్వు ఆత్మను పొంది, దేవుని నుండి నువ్వు శక్తిని పొంది, దేవుని నుండి నువ్వు శరీరాన్ని పొంది, దేవుని నుండి సమస్తాన్ని పొందావు, కానీ ఏ వ్యాపారం చేశాడంటే అక్కడ ఉంది, దుర్వ్యాపారం చేశాడు. మీరు తప్పిపోయి ఉన్నప్పుడు, మీరు జారిపోయి ఉన్నప్పుడు, మీరు చచ్చిపోయి ఉన్నప్పుడు దేవుడు వెతకటానికి, ఓడవడానికి, చేర్చుకోవడానికి నేనున్నాను అని చెప్పడానికి ఈ అధ్యాయాన్ని రాశాడు. మొట్టమొదటి వెతకడానికి. మనకు లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. ఏమని? నశించిన దానిని, నశించిపోయిన ప్రజల దగ్గరకు వెళ్ళి, ఇదిగో నేనే మార్గాన్ని తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేనే అని చెప్పాలంటే చాలా దమ్ము ఉండాలి కదా, చాలా అధికారం ఉండాలి. నేనే వీటిలన్నింటికి అని నేను అన్నాను, ఊరుకో చెప్పి వెళ్ళిపోగాని వీటిలన్నింటికి నేనేంటి అని మీరు నవ్వుతారు కదా. నిజమే. ఒకసారి పిచ్చోళ్ళ హాస్పిటల్కి నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని చూడటానికి వెళ్ళారు. చూడటానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడటానికి వస్తున్నాడు అనమాట. ఈ లోపల ఒక పిచ్చివాడు నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతూ ఉంటే వాటిలో ఉన్నాడే, మనం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వస్తున్నారు, నవ్వుతానండి, ఇంకా నవ్వుతాను అన్నాడు. ఈ లోపల నెహ్రూ గారు వచ్చేసి నేనే ప్రధానమంత్రి నెహ్రూని, ఏంటి అలా నవ్వుతున్నావు అన్నాడు. వెంటనే ఆడన్నాడు, నేను నిన్న అలాగే అన్నానండి, అందుకోసం నన్ను ఇక్కడ వేశానండి. మీరు కూడా అలాగే అంటున్నారండి, ఈ పక్క సీటు మీకే వేస్తారు. నిన్నటి రోజు ఆడేలాగా అన్నాడంట. ఏమని? నేనే నెహ్రూ గారిని, అందుకు పిచ్చాడు హాస్పిటల్ వేసాడు. మరి నెహ్రూ గారే వచ్చి నేనే అని అంటే నమస్కారం సార్ అన్నాడు. ఈ లోకంలో చాలా మంది వచ్చి మేమే దేవుళ్ళు మేమే అని అంటే ఏం పరిస్థితో, యేసు ప్రభు వచ్చి అన్నప్పుడు ఏం పరిస్థితి వచ్చిందో కంపేర్ చేసుకోవచ్చు. నిజంగా దేవుడు తానే ఈ లోకానికి వచ్చి నేనే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలని సవాల్ చేశాడు. ఆయన ఈ లోకానికి నిజమైన వాడు కనుక నేనే అని చెప్పాలంటే తాను అధికారాన్ని కలిగి ఉంటే తప్ప ఎవడో చెప్పలేడు. ఒకవేళ చెబితే లోకం అంగీకరించకపోతే వెనుకున్న అధికారం ఏంటో తెలుసుకోగలుగుతారు. నిజమే, లోకానికి తెలిసింది ఆయన ఎవరు అనే సంగతి. ఆయన వెతకటానికి వచ్చిన వాడు. రెండవది, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఊడ్చి వెలిగించి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? రోమపత్రిక 5వ అధ్యాయం 6, 8, 10. మనము బలహీనులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనము పాపులమై ఉండగా అనే 4 పదాలు మీకు కనిపిస్తాయి. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం, 10వ వచనం మీకు కనిపిస్తాయి. 3 మాటలు కూడా. మనము బలహీనులమై ఉండగా, తర్వాత మాట మనము భక్తిహీనులమై ఉండగా, తర్వాత మాట మనము శత్రువులమై ఉండగా, తర్వాత మాట మనము పాపులమై ఉండగా. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కూడా
దేవుడు దీపాన్ని వెలిగించి చీపురుతో ఊడ్చి, అబ్బాయి నేను మిమ్మల్ని తీసుకొచ్చి విలువ కలిగిన ఈ నాణ్యాన్ని అందరికి నేను చూపిస్తాను. దేవుని యొక్క పర్పస్, అది పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న మీకు చెప్పాడు. ఏ దేవుడు? ఆ దేవుడు. మీరు దేవుడి గురించి తెలుసుకున్నారు, హూ ఇస్ గాడ్ అని. ఆ దేవుడే చెబుతాను, నేను అందుకోసం వస్తున్నాను. ఓకే, వెతికే దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఊడ్చి మనల్ని బయటికి తీసే దేవుడు. మూడవది, మనం చచ్చిపోయి ఉంటే మనము తిరిగి రిపెంట్ అయితే చేర్చుకునే దేవుడు. యెషయా గ్రంథం 59:1. యెషయా 59, విననేరకు ఉండినట్లు యెహోవా చెవులు మందం కాలేదు, రక్షింప నేలకు ఉండినట్లు ఆయన చేతులు కురచగాలేదు. నువ్వు రిపెంట్ అవ్వాలి. నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ టర్నింగ్ పాయింట్ నువ్వు ఎరిగి ఉండి తిరిగి ఆయన దగ్గరకు వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుచేత ఆయన చూస్తున్నాడు, ఎప్పుడు వస్తారా అని. అవైటింగ్, నీ రాక కోసం ఆయన చూస్తున్నాడు. నిజమే, తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాడు. వాడు అనుకున్నాడు తన ఇష్టాన్ని నెరవేర్చాలని. నోట్ దిస్ పాయింట్ రాని. చాలా సార్లు మన ఇష్టాన్ని నెరవేర్చుకుందాము అని అనుకున్నప్పుడల్లా దేవుని ఇష్టం నుండి బయటకు వెళ్ళిపోతున్నాం అని అర్థం. నేను వివాహానికి ముందు హౌ టు ఫైండ్స్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని వివాహ విషయంలో తెలుసుకోవటం ఎలా అనే విషయాన్ని ప్రకాష్ యశుడేన్ గారు 3 రోజులు స్పెషల్ ట్రైనింగ్ పెట్టారు ఏసీ కాలేజీలో. అక్కడికి వెళ్ళాను నేను. వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకున్నాను. సీరియస్గా జరుగుతున్న ఒక ఆయన అడిగాడు, ఏమండి దేవుని చిత్తం గురించి చెబుతున్నారు, ఆనాడు ఆదాము అయితే కళ్ళు తెరిచి చూస్తే ఒక్కతే కనపడింది, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం అని అన్నాడు. ఇప్పుడు నేను కళ్ళు తెరిచి చూస్తే చాలా మంది అవ్వలు కనపడుతున్నారు, మరి ఎలాగండి కనుక్కోవటం అన్నాడు కౌన్సిలింగ్. వెంటనే అందుకేనా నా దేవుడి చిత్తం కావాల్సి వచ్చింది అన్నాడు ప్రకాష్ యశుడి అన్నాడు. అంటే దేవునికి ఇష్టమైంది ఏది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవునికి నీకు సంబంధం ఉండాలి. నా గొర్రెలు నా స్వరము వినను. నీ సొంత నిర్ణయం చేసుకొని అంత దేవుడి చిత్తం పిన్ని అని చెప్పేకూడదు. మన నిర్ణయం చేసుకొని. ఆ మధ్యన పరీక్ష పోయింది, ఒక అమ్మాయి అసలు కాలేజీలకు వెళ్ళలేదు, తన ఇష్టం వచ్చినట్టు చాలా చాలా చోట్ల కనపడతా ఉండేది. పరీక్ష పోతే ఆడమ్మ అంటే నన్ను ఎందుకు పోయిందమ్మా పరీక్ష? మీ అమ్మాయి అంటే అంత దేవుడి చిత్తం బాబా, అంత దేవుడి చిత్తం. మీ అమ్మాయి చిత్తం అంటే మీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని చిత్తాన్ని చాలాసార్లు మనం అనుకుంటాం, ఇలా చేయటం దేవుడి చిత్తం, అది అంటారా ఆతరా అంటుంటాడు బయట. రాత అంట, నువ్వు ఇలా నాశనం అవరా, నీ బొత్తికి ఏడవాలరా దేవుడు రాస్తాడా? చాలా జాగ్రత్తగా గమనించాలి. మన పాపాలు, మన దోషాలు మనల్ని అలాంటి డ్రైవ్కి నడిపిస్తున్నప్పుడు మనం పాప శిక్షను అనుభవిస్తూ బ్రతుకుతున్నాం. దాని నుండి బయటకు రావడానికి ఆయన మార్గం చెప్పేశాడు, వనరులు కూడా ఇచ్చేశాడు. ఆ టర్నింగ్ పాయింట్ మనం తెలుసుకుని ఉండాలి. దేవుడు మనకి ఎలాంటి వనరులు ఇచ్చాడో ఎరుగుంటే మన జీవితం మళ్ళీ క్రీస్తుని పోలి ఉంటుందన్నమాట. దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలి, మన ఇష్టాన్ని దేవునితో చెప్పాలి. దేవుని ఇష్టం ఏంటి? వాట్స్ గాడ్స్ విల్? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం ఏంటో ముందు తెలుసుకోవాలి మనం. కనుక దేవుని చిత్తాన్ని మొట్టమొదటి ఒక నిర్వచనం చెప్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 8 వచనం. 4 నుండి చదువుతాం, సరిపోతుంది. 3 నుండి చదవడం సరిపోతుంది కాబట్టి చదవండి. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తల్లి 4వ అధ్యాయం 3 నుండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరిగిన అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుట దేవుడి చిత్తం. తన తన ఘటాన్ని పరిశుద్ధతలో ఘనతలో కాపాడుకోవాలి. మరి కాపాడుకున్నాడా? కాపాడుకోలేదని మీకు ఎలా తెలిసింది? పరిశుద్ధతలో ఘనతలో తన తన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో తనకు తెలియలేదు. అంటే అర్థం ఏంటంటే తాను పందుల దగ్గరికి వెళ్ళాడు, తన స్నేహితులతో ఆటలాడుకోవడానికి వెళ్ళాడు, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు, దుర్వ్యాపారం చేశాడు, తన శరీరం అపవిత్రం చేసుకున్నాడు. అపవిత్రమైన వాటి మీరు లేవికాండం 11:7 చూస్తే పంది అపవిత్రం అని చెప్పాడు. అక్కడ చివరికి యూదులు ఎవరు కూడా పందుల్ని కాయడం అనేది ఇక చాలా, అసలు పందులే అపవిత్రమైన జంతువులుగా వాళ్ళు పరిగణించుకునేవాడు. మనలో అనమాట అసలు వాడు పందుల దగ్గరికి వెళ్ళాడంటే అపవిత్రుడయ్యాడు. అసలు అపవిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు, అపవిత్రమైన చూస్తున్నాడు, అపవిత్రమైన తింటున్నాడు. వాడు అపవిత్రమైనది. కానీ దేవుడు అన్నాడు అది నా చిత్తం కాదు. నీ ఇష్టం వచ్చి నదిలేసి దేవుడి చిత్తం అనకూడదు. నీ ఇష్టం వచ్చి చూసేసి దేవుడు అలాంటి ఎందుకు ఇచ్చాడు? చూడటానికే కదా. దేవుడు ఎందుకు ఇచ్చి నోట్లో పోసుకో, దేవుడు యాసిడ్ ఇచ్చాడని చెప్పగలుగుతాం. వివేచన దేవుడు పెట్టాడు. మనసు ఎందుకు పెట్టాడంటే ఆలోచించ
ఆలోచించడానికి, వివేచించడానికి, విశ్లేషించడానికి, పరిశీలించడానికి, పరిశోధించడానికి ఏది న్యాయమో ఏది అవునో కాదో యవనస్తులు ఆలోచించగలరు. రుజువు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5:14. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. అబ్బా, జ్ఞానేంద్రియ వయసు వచ్చిన వాళ్ళు అభ్యాసం చేత మేలేంటి కీడేంటో వివేచించడానికి సాధకం చేయబడిన మైండ్ అనేది. అబ్బబ్బబ్బ, అంత ఉన్నతమైన మనస్సు మీరు కలిగి ఉండి కావాలని వెళ్తున్నారు. ఇది తండ్రి చిత్తం కాదు. పరిశుద్ధంగా బతకాలన్నా అది దేవుడి చిత్తం. దేవుని చిత్తం అనే పదాన్ని సులభంగా వాడేస్తుంటారు చాలా మంది. రైట్, పరిశుద్ధంగా బ్రతకడం, కానీ ఇప్పుడు పరిశుద్ధంగా లేడు. రెండవ మాట కూడా మనం లేఖనంలో నుండి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మీరు కారా అని అంటూ ఆ కింద ఏమని చెబుతాడు. 15వ వచనం చదవండి ఇప్పుడు. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతుకుందాం అని అనండి. నిజమే, ఇచ్చేద్దాం వచ్చేద్దాం. దానికి ముందేమని రాశాడు అంటే మనం బ్రతుకున్నామంటే అది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. ఏంటంటే మనం బ్రతుకుండడం, దూరం వెళ్ళిపోవడం కాదు, అక్కడ చావటం కాదు. అవును, అందుకని దేవుడు నువ్వు అక్కడ ఉండటం నా ఇష్టం కాదు, కానీ నువ్వు నాతో ఉండాలి, అది నా ఇష్టం. నువ్వు జీవించాలి. ఆదాము దేవుని కుమారుడు, కానీ ఆదాముని దేవుడు నువ్వు ఆ పండు దినము నిశ్చయముగా చచ్చేది అన్నాడు. మరి ఆదాము చచ్చిపోయాడా? చచ్చిపోయాడు అంటాడు దేవుడు. ఎలా చచ్చిపోయాడు? దేవునికి ఆదాముకి మధ్య ఉన్న సంబంధం ఏమైంది? అది తెగింది. అందుచేత చచ్చిపోవడం అంటే దేవుని నుండి నువ్వు సంబంధం దూరం అయిపోయావు నువ్వు. అందుకే గెంటబడ్డాడు ఆదాము. కుమారుని గెంటేస్తారా? మా ఇంటి పక్కన ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది. 3 నెలల తర్వాత తనతో పాటు వచ్చింది. బయటకు నిలబడి ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కరెక్ట్ సాయంత్రం 6:30 గంటలు కాళ్ళకు ముక్కుతుంది. ఇలాగ వెంటనే వాళ్ళ అమ్మ సీరియస్గా, ఎవరివే నువ్వు అసలు? నువ్వెవరు? నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది, నీకు నాకు సంబంధం ఏంటి అందే. ఆ మాటలు గట్టిగా పడుతున్నాయి నా రూమ్లో. నువ్వెవరమేంటి? కూతురు, నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది కళ్ళ ముందు కనపడుతుంటే నీకు నాకు సంబంధం ఏంటి అని అడిగింది. DNA టెస్టులు చేసినా అలా తల్లిని తెలుస్తుంది. ఇదేంటిది అంటే అర్థం, నా మాట వినలేదు కనుక నువ్వు నా కూతురువి. దేవుడి మాట వినకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుని ఉంటే మనం కూడా దేవుని బిడ్డలం కాదు. పరలోకమందున మా తండ్రి అంటేనే ఆయన తండ్రి అవడం. నీకు వెంటనే కుమారులు అవ్వం. మనం ఎప్పుడు కుమారులం అవుతాం, ఎప్పుడు తండ్రి కుమార సంబంధం ఉంటుంది. ఆయన లక్షణాలు మనలో, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు. కనుక ఇక్కడ రాబడిన మాట, నీవు బ్రతకడానికి నేనే కారణం నాన్న. అది నువ్వు తెలుసుకున్నావా? యవనస్తులారా, మీరందరూ ఇలా జీవించున్నారంటే అది దేవుడికి ఇష్టమైంది. ఇట్స్ గాడ్స్ విల్. దేవుడికి ఇష్టం అంటే ఏంటి? పరిశుద్ధంగా బ్రతకాలి. రెండవది, మనం జీవించాలి ఈ లోకంలో, ఆయన కొరకు బ్రతకాలి ఈ లోకంలో. మూడవది, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. నువ్వు తిరిగి వెనక్కి వచ్చి తండ్రి ఇంటి లోపలికి వచ్చి నిత్య జీవం పొందడం దేవుని చిత్తం. చదవండి అన్నమాట 6:40. కుమారుడు చూచి, ఎవడైతే తండ్రి నిన్ను మరలా చేర్చబడుతున్నాను, నేను నమ్మి ఉంచుతున్నాను, నన్ను చేర్చుకుంటావని, నువ్వు నన్ను ఊడ్చి తిరిగి అందరి ఎదుట నిలబెడతావని, వెతకి రక్షిస్తావని నమ్ముతున్నానని కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచుటే ప్రతివాడు నిత్య జీవం పొందుటయే అది దేవుని చిత్తం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, గాడ్స్ విల్ ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవుని చిత్తం అంటే మీరు ఈ 3 సంగతులు తెలుసుకోవాలి. ఒకటి, నువ్వు బ్రతకడమే దేవుడి చిత్తం. 2, పరిశుద్ధంగా ఉండడం దేవుడి చిత్తం. తండ్రితో కలిసి నిత్య జీవాన్ని అనుభవించడం దేవుడి చిత్తం. ఒక ఆయన ఇలా అన్నాడు. మా నాన్నగారి పేరు శిఖామణి గారు. ఆయన చాలా చోట్ల స్వార్థ ప్రకటిస్తుంటారు, రేడియోలో కూడా చాలా సంవత్సరాలు స్వార్థ ప్రకటించారు. ఒక ఆయన అన్నాడు, ఆ ఊరు ఆయన ఏదో చిన్న గొడవ వస్తే, ఒరే శిఖామణి గారు సిగ్గురాటానికి కోసం చుట్టతో అవుతున్నాను నేను. శిఖామణి గారి సిగ్గురాటానికి కోసం చుట్టతో అయితే శిఖామణి గారికి నష్టం. చాలా మంది తమ వ్యక్తిగతమైన బలహీనత లేక పాపకార్యాలు చేస్తూ ఇతరుల మీద ఆపాదించి తాము పాడు చేసుకుంటారు. నిజమే, ఇది కూడా దేవుడి చిత్తమేలా అని అంటారు. కాదని ఎలా చెబుతారు చెప్పండి మీరు? ఒక ఆయన తాగుతున్నాడు. బ్రదర్, తాగుతుంటే నా గుండెకాయలు ఏమీ అవ్వట్లేదు బ్రదరు, ఊపిరితిత్తులు కూడా ఏమీ చెడిపోలేదు, దీన్ని బట్టి దేవుడి చిత్తం అని అనుకుంటున్నాను బ్రదర్. ఎన్ని తాగినా ఏం అవ్వట్లేదు కనుక ఇది దేవుడికి ఇష్టమైందని. మరి
దేవుడికి ఇష్టమో కాదు ఎలా తెలుస్తుంది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనకు కనపడుతుంది 21వ వచనంలో, ప్రతి మంచి విషయంలో దేవుడు తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఏ విషయాల్లో చెప్పండి అందరు? ఏ విషయాల్లో? నువ్వు నవలటం, పనికి మాలి అని తెచ్చుకోవడం ఇది కాదు దేవుడి చిత్తం. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అర్థమవుతుంది దేవుడి చిత్తం. మంచి విషయం, నువ్వు కూడుకోవటం మంచిది, ప్రార్థన చేయడం మంచిది, దేవుడితో కలిసి ఉండటం మంచిది, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడటం మంచిది, నువ్వు దేవుణ్ణి ఇతరులకు ప్రకటించడం మంచిది. ఈ మంచి కార్యాలన్నింటిలో దేవుడు తన ఇష్టాన్ని ఖచ్చితంగా చెబుతాడు. సో దేవుని చిత్తం అంటే ఏంటో తెలిసింది మనకి. ఇంకా వాడు అక్కడే ఉన్నాడు, కానీ అతనికి వినపడుతుంది, ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా, చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను, ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా. ఈ మాట తన హృదయంలో ధ్వనిస్తుంది, ఎందుకంటే తండ్రి ద్వారా పుట్టినవాడే. నిజంగా మనం దేవుని ద్వారా తయారు చేయబడ్డాం. మన హృదయంలో ఖచ్చితంగా దేవుని మాట. అతను ఒక రోజున పందులు తినే పొట్టు దగ్గర అతని జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. పందులే భోజనం తినేవట్లా, అరే మా పొట్టుని ఈడు తింటున్నాడు ఏంటిడు అని అన్ని ఒకేసారి వచ్చి ఒక కుమ్ముకుమని అంట. దెబ్బకి డొక్కలో నొప్పి వచ్చి, చిచ్చి ఇదేంటి పందులు తినే పొట్టు, అపవిత్రమైన ఈ పందులనే నన్ను అపవిత్రుడిగా చూస్తున్నాయి. పనివారు సహితం నీ తండ్రి ఎంట రుచి అయిన అన్నం తినుచుండగా, కనికరము చూపే వారెవరు లేక శుచి లేని పొట్టుకై ఆశింతువా, ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా. ఎందుకు అలా వేదన చెందుతున్నా? పొందుల దగ్గర ఉన్నట్టు వచ్చే టర్న్ బ్యాక్ సియోను కుమారి మరలము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. ఇంకా అక్కడ ఎందుకు నీ చెడుతనాన్ని మానుకో, పందుల దగ్గర ఉండొద్దు, నువ్వు టర్న్ బ్యాక్ వచ్చాయి. దిస్ ద టర్నింగ్ పాయింట్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వాస్తవికమైన నిత్య జీవంలోకి వచ్చాయి. రైట్, నిజంగా మనం టర్నింగ్ పాయింట్ అంటే అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. దేవుడి చిత్తాన్ని మనం అర్థం చేసుకున్నాం మన జీవితాల్లో. అప్పుడు ఒకసారి తనకెళ్ళి తాను చూసుకున్నాడు. తనకెళ్ళి చూసుకుంటే బట్టలు లేవు, తన దగ్గర డబ్బులు లేవు, తన దగ్గర ఆస్తి లేదు, తన దగ్గర స్వరూపం లేదు, శుచి లేని పొట్టు తన చేతుల్లో ఉంది, ఎదురుకున్న పందులు ఉన్నాయి. ఒక వ్యక్తి దగ్గర పాలేరుతనానికి చేరాడు. ఓ ఎంత దౌర్బల్యమైన విషయం, అసలు నేనెవరిని? దిస్ ద ఫస్ట్ పాయింట్. టర్నింగ్ పాయింట్ గా జరగాలంటే మన జీవితాల్లో ఒక మలుపు రావాలంటే మొట్టమొదటి ఏంటంటే నో దే సెల్ఫ్. నువ్వెవరవో నువ్వు ఎరిగి ఉండాలి. దిస్ ద ఫస్ట్ పాయింట్. నువ్వెవరివి? ఎక్కడి నుండి వచ్చావు? నువ్వెవరివి? ఎవరు తయారు చేశారు నిన్ను? నువ్వెవరివి? నీ పరిస్థితి ఏంటి? నీ ఉనికి ఏంటి? అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నువ్వు తెలుసుకోలేకపోతే నీ తండ్రి దగ్గరికి వెళ్ళలేవు. నువ్వు వారు ఎక్కడికి వెళ్ళనయ్యున్నారో ఎరిగి ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చారో ఎరిగి ఉన్నారు, అందుచేత అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, టర్నింగ్ పాయింట్ లో మొట్టమొదటిది నో దే సెల్ఫ్. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరివి? ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం ఎవరం? 2వ అధ్యాయం 10వ వచనం. We are creation of God. దేవుని ద్వారా సృజింపబడిన వారు. చదవండి 2:10 ఎఫెసీయులు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన మంచి లేక సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. ఓ అందరు దేవుని స్తుతి చెల్లించండి. హల్లెలూయా. దేవుడు అందరినీ తయారు చేశాడు. ఆయన చేతులు చేసినవి మనల్ని. తెలుసా సంగతి? ఆయన చేతులే చేసినవి. నిజమే. యు ఆర్ స్పెషల్. ఈ లోకంలో నిన్ను పోలిన స్వరూపం ఉన్నవాడు, నిన్ను పోలిన DNA ఉన్నవాడు, నీ వేలు ముద్ర లాంటి వాడు, ఇంకా చాలా పాస్వర్డ్స్, నీ ఆరణ్య కోడ్ కలిగిన వాడు, నీలా ఉండేవాడు ఈ లోకంలో. ఇంత క్రితం పుట్టిన వాళ్ళలో కానీ, ఇప్పుడు పుట్టున్న వాళ్ళలో కానీ, ఫ్యూచర్ లో పుట్టబోయే వాళ్ళలో కానీ నిన్ను పోలిన వాడు ఎవడు ఉన్నాడు, ఉండబోడు. యు ఆర్ స్పెషల్. దేవుడు ఎంత గొప్పగా తయారు చేశాడండి.
ఒకవేళ మీ పేరు పెట్టుకున్న వాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చేమో, కానీ అసలు మీలాంటి వాళ్ళు, మీలాంటి వేరు ముద్ర వాళ్ళు, మీలాంటి చాలా పాస్వర్డ్లు ఉన్నాయి. ఈ కంటి దగ్గర ఒక పాస్వర్డ్ ఉంది, చాలా పాస్వర్డ్. వీటన్నిటిని కలిగి ఉన్నాడు ఎవడు ఉన్నాడా? బికాజ్ యు ఆర్ స్పెషల్. దేవుని చేతులు. వీఆర్ క్రియేషన్ ఆఫ్ గాడ్. మనము దేవుని స్వరూపం. ఇది తెలుసుకోవాలి. 2 చదవండి, యోహాను మొదటి పత్రిక. మనం ఎవరమో తెలుసుకోవాలి ముందు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2. ఇదిగో ప్రియులారా, మనం దేవుని పిల్లలమే. ఆదాము దేవుని కుమారుడు. బికాస్ ఆదాము దేవుని ద్వారా తయారు చేయబడి ఉన్నాడు. ఆదాము దేవుని కుమారుడు, మనము దేవుని పిల్లలమే. మనం ఎవరమండి? మరి ఎక్కడున్నావు నువ్వు? దేవుడు బాధపడి ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 8:44, మీ తండ్రి అపవాది సంబంధులు. అంటే నీ తండ్రి ఎవడయ్యాడు? ఇప్పుడు తయారు చేసింది నేనా, కన్నది నేనా, కొన్నది నేనా, తండ్రిని నేనా. కానీ సర్టిఫికెట్లు ఆడున్నాడేంటి? మీ తండ్రి సర్ప సంతానమా అన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అంటే సర్పమా మీకు తండ్రి? నో, నేను మీ తండ్రిని. మరి ఆయన్ని పూజ చేస్తున్నారేంటి? నన్ను విడిచిపెట్టి పందుల దగ్గర ఉన్నావేమిటి? ఆడికి ఎవరితో దండం పెడుతున్నాడు? అన్నం కోసం. నేను మానవులకు ఆహారం ఇచ్చిన వాడు నేనే కదా, కాకులకు ఆహారం ఇచ్చిన నేనే కదా. ఆడికి ఎవరికో దండం పెట్టి ఆడు నీకు తండ్రి? తండ్రిని ఎవరిని పిలుస్తున్నావు నువ్వు? కనుక వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆదాము దేవుని కుమారుడే, కానీ ఆదాము దేవుని సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, కుమారత్వాన్ని కోల్పోయాడు. అందుకోసం దేవుడు మరలా తన రక్తము ద్వారా ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ లోకంలోకి వచ్చాడు. ఇది తెలుసుకోవాల్సిన 2వ విషయం. 3వది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మన ఈ దీన శరీరము తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము కలదు. ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం దేవుని ప్రతిరూపాలు. బెత్సెలిం అని ఉంటుంది మూల భాషలో, హెబ్రీ భాషలో. లైక్నెస్, గ్రీకు లిటాసియస్ అని ఉంటుంది. ఆయన వలే మనం కూడా మహిమ కలిగిన వాళ్ళమే. అవును, దేవుని పోలి మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఫిలిప్పీ పత్రిక 3:21. కనుక నువ్వెవరు అన్నమాట? ఆయన స్వరూపము కలిగిన వాడు. దేవుడు తయారు చేశాడు, తన బిడ్డలుగా ఉండటానికి చేశాడు, ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, అబ్బాయి నేను ఎందుకు తయారు చేశాను తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీలో పరిశుద్ధాత్మ నివసింపాలి. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరాలుగా ఉండాలి మీరు. అందుకు దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. దిస్ ఇస్ పర్పస్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తము మన ఎడల ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న చెప్పారు. దేవుడు తన ఇష్టాన్ని చెప్తున్నాడు. ఎలా ఉండవలసిన వాడు నాన్న, ఎందుకు అలా ఉన్నావు? ఖచ్చితంగా అతని మాటలు స్ఫురిస్తున్నాయి అనమాట. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతుని వయ్యుండి పందులతో నీకు సహవాసమా, ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. వెనక్కొచ్చానన్నా, ఎందుకు అక్కడ ఉన్నావు? నువ్వెవరో నీకు అర్థమైందా? నువ్వు ఈ తండ్రి యొక్క ఇమేజ్, ఆయన స్వరూపం, ఈ తండ్రి ద్వారా తయారు చేయబడినవాడు, ఈ తండ్రికి కుమారుడు, ఈ తండ్రి యొక్క ఆత్మ మీలో నివసించాలి. అక్కడ ఎందుకున్నావు నాన్న? రైట్. దేవుడు చెప్పిన నో దేశ్ తాను ఏమై ఉన్నాడో ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం 3 పనులు చేయవలసి ఉంది. నెంబర్ 1, ఆ మాట అన్న వెంటనే తన మనసులో పశ్చాత్తాపడ్డాడు. నిజమే, తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను అనుకున్నాడు. చెప్పుకుంటాను అనుకుని అక్కడే లేడు. అక్కడ రాయబడిన మాట, అతనికి బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునికి విరోధంగా నేను పాపం చేశాను, ఇక నీ ఎదుట కుమారుని అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను, నీ కూలి వారిలో ఒకనిగా నన్ను చేర్చుకో అని చెప్పుదునని అనుకున్నాడు. తన గురించి తాను తెలుసుకున్నాడు. 2వది, తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్పుకున్నాడు, తన స్థితిని ఒప్పుకున్నాడు. పరిగెత్తుకొని తండ్రి వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే రిపెంట్. 2వది, మొట్టమొదటిది నో దై సెల్ఫ్, 2వది రిపెంట్. మనము మన స్థితిని దేవునితో చెప్పుకోవాలి. ప్రభువా ఇలా ఉన్నాను, ఆయనకు తెలుసు, అయినా అడుగుతున్నాడు. ప్రభువా పందుల దగ్గర ఉన్నాను ప్రభువా,
పనికిమాలినన్ని తిన్నాను ప్రభువా, పనికిమాలినన్ని విన్నాను ప్రభువా, నీ నుండి దూరం అయిపోయాను ప్రభువా. మన స్థితి చెప్పుకోవాలి. పేతురు యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభు పక్కన పడుకున్నాడు, యేసు ప్రభు పాటలు పాడుకున్నాడు, యేసు ప్రభువునే మాటికి అన్ని విషయాలు అడిగినవాడు. అలాంటి పేతురు ఒక రోజున నువ్వెవరో నేను ఎరుగను, ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వు కాదు ఆయన నాకు తెలియదు, నువ్వు కాదు అబద్ధమాడాడు. యేసు ప్రభు శిలువ మోస్తూ వెళ్తున్నాడు, పేతురు అక్కడ ఆ పక్కన నిలబడ్డాడు. యేసు ప్రభు వెళుతూ అలా ఒక్కసారి చూశాడు, అంతే. పేతురు, నేను గుర్తులేనా, నేను నీకు 3 సార్లు అబద్ధమాడావా? నా కుమారుడు కాదా నువ్వు? ఆ సముద్రాల్లో చేపలు పడుతున్నప్పుడు నేను కదా నేను పిలిచింది, ఫాలో మీ, నన్ను వెంబడించు, మనిషి పట్టే జాలర్లుగా నేను చేస్తానని నా రక్తంతో నిన్ను కడుక్కొని నిన్ను కుమారుడిగా చేసుకోలేదు పేతురు. నా ప్రక్కనే ఉంటే నీకు గొప్ప కార్యాలు నీ చేత చేయించలేదా? సముద్రంకి వెళ్ళి చేప పట్టు, ఆ చేపలో ఒక షెకిల్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చాను మీకే అప్పచెప్పింది. మీ అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చి నిన్ను బాగు చేయలేదా? పేతురు, ఈ విషయాలు నీకు అర్థం కాలేదా పేతురు? ఇవన్నీ ఆయన ముఖంలో కనబడుతున్నాయి. వెంటనే పేతురు పశ్చాత్తాపపడి, ప్రభువా నన్ను క్షమించు నాయన. లూకా సువార్త 22:61 రిపెంట్. పేతురు సంతాపపడి ఏడ్చుచు. పేతురు ఎంత గొప్ప దైవజనుడయ్యాడు. యేసు ప్రభువుని సిలువేశారు, పేతురును కూడా తల్లక్రిందులుగా సిలువేశారు. ప్రభువుని ఇలా సిలువేశారు, నన్ను కూడా సిలువేస్తానంటున్నారు, నేను కూడా అంగీకరిస్తున్నాను. ఆయన వలె సిలువేయబడ్డాం. నిజమే, పేతురు ఒక గొప్ప వ్యక్తిగా. రిపెంట్. మన జీవితంలో పశ్చాత్తాపం లేకపోతే, యేసు ప్రభు పశ్చాత్తాపాన్ని గురించి ఎందుకు చెప్పాడంటే, ఆ రోజుల్లో పరిచయం ఉన్నారు, వాళ్ళందరి ముందు ఈ ఉపమానాలు చెప్పాడు. పరిచయం అసలు పశ్చాత్తాపం అవసరం లేదురా, అసలు ఏం అవసరం లేదు, రిపెంట్ అవసరం లేదు, రిపెంటేషన్ మారు మనసు అవసరం లేదు. మనం చేసుకున్న చేసుకోవచ్చు, బొద్దుతోనే కైలాసంలోకి వెళ్ళిపోవచ్చు, చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, దేవుడు కూడా మధ్య మధ్యలో తలుసుకోవచ్చు అని చెప్పే నాస్టిసిజం గలేషియన్స్కి ఎక్కువ ఉంది. అలాంటిది పరిచయాలు కలిగి ఉన్నారు. అందుకని దేవుడు అక్కడ తప్పనిసరి నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలంటే నువ్వు చెప్పుకోవాలి దేవుడి దగ్గర. మీ విషయంలో దావీదు తప్పు చేశాడు, ఆ తప్పు తను చాలా వేదనకి గురి చేసింది. ఎందుకంటే పాస్టర్ గారు వచ్చి చెప్పాడు, నువ్వే ఆ మనుషుడివి అన్నాడు. వెంటనే గుండె బద్దలైపోయింది. 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి 1 గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నాడు, 1 గొర్రెడి దగ్గరికి వచ్చి ఆ 1 గొర్రెని తీసుకెళ్ళిపోయి డిన్నర్ చేసుకుంటే ఎలా ఉంటది అంటే, దావీదు వెంటనే కత్తి తీసి నిశ్చయం గట్టివాడు మరణానికి పాత్రుడు అన్నాడు, రాజులా తన శైలిలో. వెంటనే నాతాన్ పాస్టర్ గారు అన్నారు, ఆ మనుషుడవు నువ్వే అంటే నువ్వే చావలసిన. వెంటనే బట్టలు చించుకొని బూడిదలో కూర్చోండి, గోని పట్టు కట్టుకొని 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తన అంతా, ప్రభువా నన్ను క్షమించు, రిపెంటేషన్, ఫర్గివ్నెస్. దేవా నువ్వు నన్ను క్షమించు ప్రభువా, హిస్సోపుతో కడుగు, నా పాపాన్ని అంతటిని కడిగి. పందుల దగ్గరికి వెళ్ళాను, అంతప్పుడు అందరూ యుద్ధానికి వెళ్తుంటే నేను మిద్ది తిరుగుతున్నాను, ప్రభువా నన్ను క్షమించు. పనికి మళ్ళీ పనులు చేశాను, తన స్థితిని ఒప్పుకున్నాడు. మనం కూడా ఒప్పుకోవాలి. యెజ్రెల గ్రంథం 10వ మొట్టమొదటి వచనం, స్త్రీలు, పిల్లలు, పురుషులు అందరూ మందిరంలోకి వెళ్ళి తమ పాపముల విషయమై పశ్చాత్తాపంతో దేవునితో చెప్పుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రెండ్స్, నీ గురించి నువ్వు నువ్వెవరవో తెలుసుకోవడం మొట్టమొదటి విషయం. రెండవది, నీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవడం రెండవ పరిస్థితి. మూడవది అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి చూశాడు, అతనికి బట్టలు లేదు. తండ్రి చూశాడు, అతనంతా అపరిశుద్ధంగా ఉన్నాడు. అందుకోసం స్నానం చేయించాడు, బట్టలు ఇచ్చాడు, తండ్రిని గట్టిగా కౌలించుకున్నాడు. తండ్రి ప్రేమను పొందడానికి తండ్రి ఒక అద్భుతమైన కార్యం చేశాడు. వాళ్ళందరూ వచ్చి సడుకుంటున్నారు, వీడు నిన్నటి దాకా అలాగా ఆస్తిని పాడు చేశాడు. కాదు, ఇతడు చచ్చిపోయి దొరికాడు. అంటే ఎలా జరిగింది? తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు. ఇప్పుడు నా కుమారుడే, ఎందుకంటే తను అప్పగించుకున్నాడు. సబ్మిషన్. అది మూడవది, సబ్మిట్ యువర్ ఫైట్ టు గాడ్. ప్రభు, ఇక్కడ నుండి నీతోనే ఉంటాను ప్రభు, ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళి నువ్వే నన్ను నడిపించు ప్రభు. ఏమేమి సబ్మిట్ చేయాలి ఆయనకి మనం? 1, అపవిత్రమైన ఈ బాడీ. రోమీయులకు రాసిన పత్రిక 12వ మొట్టమొదటి వచనం, మీ శరీరాల్ని ఆయనకి సమర్పించండి, ఆయన మీ శరీరాలను పవిత్రంగా చేస్తారు. ఇప్పటి వరకు పనికిమాలిన నవిలిన శరీరాలు, పనికిమాలిన అట్లన్నింటిని రుచించిన శరీరాలు, పనికిమాలిన చూచిన శరీరాలు, పనికిమాలిన అట్లకి కూడా మన శరీరం లోపలికి డ్రగ్స్ రూపంలో తీసుకున్న శరీరాలు, పనికిమాలిన చోట్ల కూర్చున్న ఈ శరీరాన్ని దేవుడికి ఎప్పుడైతే అప్పగించుకుంటాం ఆయన పరిశుద్ధపరుస్తాడు. మన శరీరాన్ని సమర్పించాలి. రెండవది, మన మనస్సుల్ని సమర్పించాలి, మన ఆలోచనలు సమర్పించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు ధ్యానాంశంలో చదవండి, 23-24 వచనాలు మనం చూస్తాం. మీ చిత్త వృత్తి నూతన పరచబడడానికి కోసం. చిత్త వృత్తి అంటే అర్థం ఏంటి? మీ ఇష్టం మారద్దప్పుడు. ఇంత క్రితం వేరే ఇష్టాలు ఉంటాయి మనకి, ఇప్పుడు టర్నింగ్ పాయింట్, మీ ఇష్టాలు ఇప్పుడు మారుతాయి.
ఇంత క్రితం వేరే ఆలోచనలు, ఇప్పుడు నీ ఆలోచనలు వేరే. ఇంత క్రితం నీ దృష్టి వేరే, ఇప్పుడు నీ దృష్టి వేరే. కారణం ఏంటంటే దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తున్నాడు. కారణం నువ్వెవరో తెలుసుకున్నావు. రెండవది నీ పాపాలు ఒప్పుకున్నావు. మూడవది నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు. అందుచేత శరీరాన్ని అప్పగించాలి, మన మనస్సును కూడా అప్పగించాలి. యెషయా 26:3 ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. మన జీవితాలు పూర్ణ శాంతిగా చేయడానికి ఆయన అంటున్నాడు, నీ మనస్సు మారి రూపాంతరం చెందడు రా నాన్న. మనస్సు మారాలంటే సబ్మిట్ యువర్ ఫైల్, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అని అన్నాడు. మూడవది మన ఆత్మలను కూడా ప్రభువుకి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆత్మ న్యూనతతో, ఆత్మ చచ్చిపోయి ఏదైనా తోటల నుండి బయటకు వచ్చేసాం. మనం ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వాళ్ళం. అందుకే అక్కడ రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 మన ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు మనం సబ్మిట్ చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఇది చేశాడు గనుక అక్కడ మంచి వాగ్దానం ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 నమ్మకమైన సృష్టికర్తలకు తమ ఆత్మలను అప్పగించుకోండి. సబ్మిట్. మీ ఫైల్ అంతా తీసుకెళ్ళడానికి ఇచ్చేయండి. వెంటనే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ పేజీలన్నీ చించేస్తాడు. అంతే, చించేసి మేకులతో సిలువు కొట్టేస్తాడు. దాని మీద ఉన్న చేవరాతలన్నీ పందులతో తీసేయదే, ఆ పేజీ తీసే, నీకు తీసేయి, నేను క్షమించేశాను, ఫర్గివ్నెస్, ఇంకా నీకు తీసేయి. ఆ మాటలు మా డాడీ డబ్బులు తీసేయి, అవన్నీ కూడా. వాటిలన్నింటినీ మర్చిపోయాను తమ్ముడు, మర్చిపోయాను చెల్లి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా కుమారుడిగా చేసుకుంటున్నాను. నేను ఇదివరకు మీరు ప్రజలేమో, ఇప్పుడు నా రక్తంతో మీరు నా బిడ్డలు అవుతున్నారని దేవుడు ఇంటి లోపలికి చేర్చుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారత్వం మనకు కలుగుతుంది అనమాట. ఆత్మనిచ్చిన దేవుడు, అంతమాత్రం తన రక్తంతో కడిగిన దేవుడు, తన ప్రేమనిచ్చిన దేవుడు మనల్ని కుమారులుగా చేసుకుని అందరి ముందు సాక్ష్యం చెప్పాడు, ఇదిగో ఇతడు నా కుమారుడు. ఎంతకాలం నువ్వు నా కుమారుడు కాదు అని అన్నాడు. ఎప్పుడైతే కుమారుడు కాదని అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు వీరు నా కుమారులు. ఆ ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. మరిన్ని విషయాలు మనం మధ్యాహ్నం తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మరొక టర్నింగ్ పాయింట్ మనం మధ్యాహ్నం చూస్తాం. చూడండి 9వ అధ్యాయం. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము కలిగిన దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిన. దేవుని స్తుతులు చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఎక్కడైతే వాడు నా ఆస్తిని తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రజలు అదే నిజంగా కొడుకేనా, ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఎలాంటి పనులు చేస్తున్నాడు, నిజంగా దేవుడు పెట్టలేడా వీళ్ళు అని ప్రజలు అంటున్న ఆ ప్రదేశంలోనే జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరు, అదే విషయంలో వారి యొక్క మీ సత్క్రియలను చూపించే రీతిగా దేవుడు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇస్తాడు. దేవుడు మీకు ఈ క్యాంపస్ మీకు ఒక టర్నింగ్ పాయింట్. ఈ క్యాంపస్ నిజంగా నువ్వెవరో తెలుసుకుంటే, 2 నీ స్థితిని దేవుని దగ్గర చెప్పుకుంటే, 3 నీ జీవితానికి ఆయనకి అప్పగించుకుంటే మీ జీవితం కూడా తిరిగి కుమారత్వం పొందుతుంది. షూర్. మళ్ళీ చెప్తున్నాను, యాంవే కంపెనీ వాళ్ళు మెటీరియల్ ఇచ్చి అలా ఒక క్యాసెట్ కూడా ఇచ్చారు నాకు. చాలా మంచి మెటీరియల్ ఇస్తారు యాంవే కంపెనీ వాళ్ళు. ఒక బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్లో చాలా ఉంటాయి, సోప్స్, కార్లు తుడుచుకుని ఇవి అవి ఇంకా చాలా రకరకాలని ఇచ్చారు, ఆయిల్స్ ఇవన్నీ కూడా. దాంతో కూడా ఒక సీడీ ఇచ్చారు. ఆ క్యాసెట్ ఏంటంటే అది కనుక ఆ క్యాసెట్ కనుక వింటే యాంవే కంపెనీలో చేరిపోతాం అనమాట. అంత పవర్ఫుల్గా ఉంది. ఒక ఢిల్లీ వ్యక్తి అమెరికా వెళ్ళి ఎన్నో బాధలు పడుతూ అమెరికా వెళ్ళి అక్కడ బాధలు పడుతూ చివరికి వచ్చి యాంవేలో చేరి ఎంత బాగా మార్పు చెందాడు. కానీ ఆ చివరి ఇలా రాసింది ఏమన్నా తెలుసా? ఈ క్యాసెట్ మా కంపెనీ కోసం మేము ప్రొడ్యూస్ చేస్తున్న వ్యాపార ప్రకటన మాత్రమే. ఇందులోని విషయాలు అందరి ఎడలా జరుగుతాయన్న గ్యారంటీ లేదు. మూడవది, ఈ విషయాన్ని, ఈ సీడీని లేకపోతే ఈ క్యాసెట్ని మేము ఎప్పుడైనా రద్దు చేసుకోగలం. కానీ ఇప్పుడు నేను చెప్పేది వ్యాపార ప్రకటన కాదు. రెండవది, ఇది అందరి జీవితంలో జరుగుతుందన్న గ్యారంటీ ఉంది. 3, ఇది ఎప్పుడు రద్దు చేయబడదు. హల్లెలూయా. దేవుడు మీకు యవనస్తులారా, ఈరోజు మీ జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ కావాలంటే ఈ 3 చేయాలి. మనం మళ్ళీ చెప్పండి, ఏ 3 చెప్పండి, కింద ఉన్నవారు చెప్పండి, ఆ మిగిలిన గదుల్లో ఉన్నారు అందరూ చెప్పండి. దయచేసి మనం చేయవలసిన 3 పనులు ఏంటో చెప్పండి. 1, మనం ఎవరో తెలుసుకోవాలి. 2వది, దేవుని దగ్గర పశ్చాత్తాపంతో మన స్థితిని ఒప్పుకోవాలి. 3వది, ఆయనకి మన జీవితాల్ని అప్పగించాలి. అప్పుడు మన వాగ్దానం పొంది ఆత్మ ద్వారా మనం నడిపింపబడతాం. భూమిని తలక్రిందులు చేసే గొప్ప జ్ఞానం
దేవుని కృప వరం ఆత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడి సాక్షులుగా బ్రతుకుదాం. అలా ఉందామని అనుకుంటున్నారా? అయితే తలలు వంచండి, దేవునికి మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి. మన జీవితాల్లో దేవుడు ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఇవ్వడం కోసం, నువ్వు ఎంత ఉన్నతుడవో నీకు తెలియజేసిన దేవుడు, నువ్వు ఎంత శ్రేష్ఠుడవో నీకు తెలియజేసిన దేవుడు. ప్రభు నాకు కూడా ఆ భాగ్యం తిరిగి దయచేయి. ఈ మంచి యవన దశని ప్రభు కోసం మనం సబ్మిట్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి స్తుతిస్తున్నాం. మా జీవితాలను కలిగి ఉన్న లక్ష్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. లేఖనం ద్వారా ఉపమాన రీతిగా మీరు మాతో మాట్లాడారు. నాణ్యం కంటే, జంతువు కంటే మా జీవితం ఎంత విలువైనదో, నీ స్వరూపంలో ఉన్న మేము, నీ బిడ్డలుగా ఉన్న మేము, నీ ద్వారా సృజింపబడిన మేము, నీ ఆత్మకు ఆలయాలుగా ఉండవలసిన మేము ఎక్కడున్నామో అని మమ్మల్ని మేము చూసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఈ క్యాంప్ మా జీవితానికి టర్నింగ్ పాయింట్ కావడానికి మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ బిడ్డలు ఎంతమంది తమ హృదయాల్లో తాము ఏమై ఉన్నారో ఎరిగి ఉంటే, ఎంతమంది తమ జీవితాన్ని నీకు అప్పగించుకుంటూ తమ స్థితిని నీ దగ్గర ఒప్పుకుంటున్నారు, వారందరికీ కుమారత్వాన్ని ఇచ్చే దేవుడవు, వారందరినీ కుమారులుగా చేర్చుకునే దేవుడవు, వాగ్దానం ఇచ్చే దేవుడవు. అట్టి గొప్ప భాయం ఇక్కడ ఉన్న యవనస్తులు అందరూ పొందడానికి సహాయం తెచ్చండి. ముందున్న ప్రతి గడి ఆశీర్వాదకరంగా మార్చండి. చెప్పండి మాటలు ఫలింప చేయమని మీకు అప్పగించుకుంటూ, మా ప్రతి గడిని ఆశీర్వాదకరంగా మారుస్తూ, మా జీవితంలో టర్నింగ్ పాయింట్ మాకు అనుగ్రహించి కుమారత్వాన్ని అనుగ్రహిస్తున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.